మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కన్యా రాశి, కన్యా రాశి వారు ఎంతో అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఇక్కడ ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు మాత్రమే. మరి స్థాన చలనం ఉంది. కన్యా రాశి స్త్రీ పురుషులకు శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చుతో పాటుగా నేత్ర సంబంధిత ఇబ్బందులు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కొంత సర్వకార్యసిద్ధి ఉంది, అనూహ్య ధనప్రాప్తి ఉంది. అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా కొంచెం ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మన కన్యా రాశి వారు ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారికి లక్కీగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకుంటే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన, సంఘంలో గౌరవ మర్యాదలు కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి, కొంత శరీరము ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి, బంధుమిత్ర విరోధాలు, కుటుంబంలో కొన్ని సమస్యలు, ఇందులో భాగంగా అలసత్వము, కొంత కీర్తి నాశనము, అసత్య ప్రలాపాలు చేయొద్దు. అదేవిధంగా మీ వల్ల అన్యులకు ప్రమాదాలు గోచరిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా విషయాలను గమనించుకోవాలి. ఇంకను అపకీర్తి పనిచేసే చోట పై అధికారుల నుండి కానీ కొలిక్స్తో కూడా గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కన్యా రాశి వారు మీకు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే శత్రువులపై విజయము. మొన్నటి వరకు విపరీతమైనటువంటి శత్రువులు, మరి ఈ శత్రువులపై విజయము మనకు ఈ నెల కనబడుతుంది. అయితే కన్యా రాశి వారికి ధనధాన్య ప్రాప్తి, వృత్తి భగ్నము ఉంది. ఇక్కడ అంటే జాబ్ రిలేటెడ్ ఏమైనా ఒక ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. ఆశాహతము అంటే ఏదైతే ఆశపడతారో ఈ పని కావాలి లేదా ఇది కావాలి అని ఆ విషయాలలో కొంతమేర మనకు ఎంతనైతే ఆశపడుతున్నామో అంత మనకు ఇబ్బందికరంగా ఉండబోతుంది. సో అదొకటి చూసుకోండి. ఇక అదేవిధంగా ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరము ఈ యొక్క కన్యా రాశి వారికి. మరి ప్రయాణంలో కొంత ఇబ్బందులు, అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో 6లో రాహువు మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే చక్కటి ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు, అదేవిధంగా కొంత శత్రువులు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నాం పరాభావం చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది.
సో ఓవరాల్గా కన్యా రాశి వారికి, వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ నుండి కానీ, ఈశాన్య మూల నుండి కానీ సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి. సో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగం కావచ్చును. ఇలా అన్నింటా కూడా బాగానే ఉంది. ఒక శనేశ్వరుడు ఒక్కడు మాత్రం మీకు సప్తమ భావంలో ఇబ్బందికరంగా ఉన్నాడు. సో శనేశ్వరుణ్ణి సప్తమ ఈ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా శని యొక్క హోమాన్ని జరిపించుకోండి. మన ఆధ్వర్యంలో కేవలం 2500కు మాత్రమే శని హోమాన్ని నిర్వహిస్తున్నాం. అది కూడా సంకటహర చతుర్థి రోజు. ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును. అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.